అందరికీ నమస్కారం. ఈరోజు వార్తలు ముందుగా ఈనాడు పేపర్. భారత్ చైనా కలయిక ముఖ్యం. ఇది చూసిన కన్నెట్ జడలే వైభవంగా ఈటీవీ 30 years వేడుకలు, చర్చించాక ప్రారంభ చర్యలు, రిటర్న్స్ అసెంబ్లీ అన్ని విధాలు ముఖ గుర్తింపు ప్రజలు. భారత్ చైనా కలయిక ముఖ్యం. దాంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్థిరత్వం. త్వరలో అందుబాటులోకి బుల్లెట్ రైళ్లు, రూ. 5 లక్షల కోట్ల పెట్టుబడులకు జపాన్లో సుముఖత. ట్వీకా పర్యటనలో ప్రధాని మోడీ వెల్లడి. చంద్రయాన్ 5లో 2 దేశాల భాగస్వామ్యం. టోక్యోలో సంయుక్త విలేకరుల సమావేశంలో భారత జపాన్ ప్రధానులు మోదీ, షింగెరి షిబా. ఎటు చూసినా కన్నీటి జాడలే. బురద చేరిన ఇండ్లు, చిందరమైన రహదారులు, ఎస్ఆర్సీ వెనుక జలాలతో నిజామాబాద్లో జిల్లాలో గ్రామాల వరద. 480 చెరువులు, కుంటలు, కాలువలకు గన్లు. 784 చోట్ల దెబ్బతిన్న రోడ్లు, వంతెనలు. 2.20 లక్షల ఎకరాల పంటలకు నష్టం. కామారెడ్డి ప్రధాన రహదారిపై లింగంపేట శివార్లో కొట్టుకుపోయిన వంతెన. రోడ్లు ధ్వంసం, భారీ నష్టం. పునరుద్ధరణకు రూ. 550 కోట్ల అవసరం. R&B శాఖ ప్రాథమిక నివేదిక. మల్లిపు మార్గంలో అంతరాయం. బాసర వంతెన వద్ద ప్రమాదకరంగా గోదావరి నది. చర్చించాక చర్యలపై ప్రకటన. జస్టిస్ ఘోష్ నివేదికపై అసెంబ్లీ సమావేశంలో వాడివేడి వాదాలు కోరలే అవకాశం. ఈటీవీ 30 వేడుకలు. ప్రముఖ దర్శకుడు రాజమౌళి జ్ఞాపకం అందజేస్తున్నాం. రామోజీ గ్రూప్ సంస్థల ఎండీ ఈరన్. ఈటీవీ నెట్వర్క్ CEO బాపినేడు. ఉత్తరాదిలో వరుస బీభత్సవం. అన్ని విద్యా సంస్థల ముఖ గుర్తింపు హాజరు. బోధన సిబ్బంది విద్యార్థులకు తప్పనిసరి. గ్రీన్ ఛానల్లో మధ్యాహ్న భోజనం బిల్లుల చెల్లింపు. ప్రతి పాఠశాల వ్యాయామం ఉపాధ్యాయులు ఉండాలి. సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. నేటి నుంచి అసెంబ్లీ, మధ్యాహ్నం మంత్రివర్గ భేటీ. స్థానిక సంస్థల బీసీలకు 42% రిజర్వేషన్లపై జీవో. జీఎస్టీ స్లాబుల వర్గీకరణతో తెలంగాణకు రూ. 7,000 కోట్ల నష్టం. దాన్ని కేంద్రమే భర్తీ చేయాలి. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క డిమాండ్. ఢిల్లీలో జరిగిన ఇండియా రాష్ట్ర సర్వత్ర మంత్రుల సమావేశం. ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతున్న బట్టి విక్రమార్క పక్కన కృష్ణ బెరగౌడు తంగమూర్తి. పేదల సంక్షేమానికి విస్మరించి భారత పొంగిలేటి.